ఒక పండితుడి ఇంట్లో ఎలుకల రచ్చ మామూలుగా ఉండదు. ప్రతిరోజు రాత్రి అవి చేసే గొడవకి మనోడికి నిద్ర కరువైపోతుంది. కోపంతో ఒక రాత్రి ఎలుకలను చేతులతో పట్టుకుందామని ట్రై చేస్తే తిరగబడి ఒక ఎలుక అతన్ని కొరికేస్తుంది. కోపంలో ఫ్లవర్ వాజ్ విసిరి కొడితే అది పగిలిపోతుంది. ఎలుక కరిచిన బాధ కంటే వరకట్నంలో వచ్చిన కాస్ట్లీ ఫ్లవర్ వాజ్ పగిలిపోయిందని అతనికి ఎక్కువ బాధేసింది. ఇక లాభం లేదని పండితుడు మరుసటి రోజే ఒక తెల్ల పిల్లిని కొనుకొస్తాడు. పిల్లి రాగానే సీన్ రివర్స్. పెద్ద పెద్ద ఎలుకలన్నింటినీ వేటాడి వేసేసరికి ఎలుకలన్నీ భయంతో దాక్కుంటాయి. ఆకలితో అలమటిస్తూ బయటకు రాలేకపోతాయి. అప్పుడు ఎలుకల సర్దార్ సైలెంట్ గా కిచెన్ లోకి వెళ్లి చూస్తే ఆ పిల్లి కిచెన్ లో దొంగతనంగా చేపలు తింటూ కనిపిస్తుంది. ఓహో, ఈ పిల్లి పుట్టుకతోనే దొంగ పిల్లి అన్నమాట అని పాయింట్ పట్టుకొని ఎలుకల సర్దార్ ఒక ఘోరమైన ప్లాన్ వేస్తాడు. మరుసటి రోజు పిల్లి నిద్రపోతున్నప్పుడు ఎలుకలన్నీ కలిసి కిచెన్ నుంచి ఒక పెద్ద చికెన్ పీస్ ని దొంగలించి తెచ్చి పిల్లి ముక్కు దగ్గర పెడతాయి. ఆ స్మెల్ కి లేచిన పిల్లి దాన్ని లొట్టలేసుకుంటూ తినేస్తుంది. మళ్ళీ ఇంకో పెద్ద చేపను తెచ్చి ఇస్తాయి. పిల్లి మొదట ఒక ఎలుకను పట్టుకున్న ఆ ఎలుక పక్కనున్న పెద్ద చేపను చూపిస్తుంది. పిల్లికి మ్యాటర్ అర్థమైపోతుంది. ఈ ఏరియాకి నేనే రాజు, మీరు నాకు రోజు ఫుడ్ సెట్ చేస్తే మిమ్మల్ని నేనేమనను, ప్రొటెక్ట్ చేస్తా అని ప్రామిస్ చేస్తుంది. ఇక చూడాలి ఎలుకల పండుగ. పిల్లికి పని చేయాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఆకలేస్తే ఎలుకలే ఫుడ్ తెచ్చి పెడతాయి. బోర్ కొడితే ఎలుకలతోనే ఆడుకుంటుంది. బ్యాకింగ్ పిల్లిదే ఉండడంతో ఎలుకలు ధైర్యం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఆ పండితుడి పుస్తకాలను మాత్రమే కాకుండా ఏకంగా అల్మారానే తినేనామిలేస్తాయి. నైట్ పూట పండితుడు పేపర్ల మీద పెయింటింగ్లు వేస్తూ నషాలో ఊగిపోతాడు. పండితుడు లేచి దొంగతనంగా చూసి ఎలుకల మీద రాయి విసిరి కొడతాడు. ఇంతలో పిల్లి రావడంతో అమ్మయ్య, ఇప్పుడు నా పిల్లి విటి అస్థి పంజరంలో విరిచేస్తుంది అని అనుకుంటాడు. కానీ అక్కడ కట్ చేస్తే పిల్లి ఆ ఎలుకలను పట్టుకోకపోగా వాటితో కలిసి చిల్లవుతూ పార్టీ చేసుకుంటుంది. షాక్ అయిన పండితుడు సైలెంట్ గా పిల్లి వెనకాలే కిచెన్ లోకి వెళ్లి చూస్తే ఎలుకలు కిచెన్ లో మస్తుగా మాంసం దొంగలిస్తూ ఉంటే పిల్లి పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. ఆ సీన్ చూసి పండితుడికి పునకం వచ్చి పిచ్చి కోపంతో ఆ పిల్లి పీక పట్టుకొని దాన్ని ఫినిష్ చేసేస్తాడు. మనం నమ్ముకున్న వాళ్ళే పక్క వాళ్ళతో చేతులు కలిపితే ఎంత పని జరుగుతుందో కదా.